నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రావణ మాసంలో ప్రత్యేకించి ఆ లక్ష్మి అనుగ్రహం కోసం ఎటువంటి దానాలు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి, వీటి గురించి వివరించండి. దానం అంటే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి పుట్టినప్పుడు చేస్తారు. బారసాల అనేటటువంటి దాని బాలసార, దాన్ని మార్చి కాలక్రమేణా బారసాల అంటాం. ఆ బారసాల రోజు నుంచి కూడా చివరికి చనిపోయిన రోజు వరకు కూడా చాలా దానాలు చేస్తూ ఉంటారు. సాధారణంగా షోడశ దానాలు 16 దానాలు చేస్తారు. దాంట్లో భూదానం, గోదానం, సువర్ణ దానము, వస్త్రదానము, అన్నదానము, ఇంకా వాళ్ళ శక్తి కొద్దీ అది ప్రత్యక్షంగా ఇచ్చేటటువంటి వారు కొందరైతే ఏంటి ఉప్పిస్తారు. ఇనుము కిందేమో ఏదైనా వాళ్ళు ఉపయోగించుకునేట్టుగా ఒక పెనం లాంటిది ఇస్తారు. ఇట్లా అన్ని రకరకాలు. నెయ్యి దానం ఇస్తారు, గొడుగు దానం ఇస్తారు, చెప్పులు దానం ఇస్తారు, చిన్న చిన్నవి ఇస్తారు. పెద్ద వచ్చేసరికి ఏంటంటే వెండి బంగారాలు అంటే కాలమాన పరిస్థితులు బట్టి కష్టం కాబట్టి కొంతమంది ఇవ్వగలిగితే ప్రత్యక్షంగా ఇస్తారు, కొంతమంది పరోక్షంగా ఇస్తారు. దానం ఇచ్చేటప్పుడు కూడా మనం గమనించుకోవాలి. పాత్రదానమా అపాత్రదానమా? దానం ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయకూడదు. మనకి వాళ్ళకి ఎవరికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఉదాహరణకు చెప్తాను. అతనికి అవసరం లేదు కానీ ప్రతి చోటకి వస్తాడు, తీసుకుంటాడు, దానం తీసుకుంటాడు, తప్పులేదు, అతని వృత్తి అది, తీసుకుంటాడు. కానీ అంతకంటే కూడా లేనటువంటి వాళ్ళు ఉంటారు. అది చూడాలి. ఇతనికి 10 చోట్ల వస్తుంది కానీ అతను ఎక్కడన్నా దొరుకుతుందా అని ఇంకొకతని ఇతను చూస్తూ ఉంటారు. ఇంకొకళ్ళు ఒక్క చోట కూడా దొరకదు. భార్యా బిడ్డలకి అన్నం పెట్టడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటిది పాత్రదానం. అంటే ఇతను మొదట నేను చెప్పిన అతనికి ఇచ్చేది అపాత్ర దానం అని నేను అన్ను. ఎందుకంటే అతనికంటే కూడా అవసరమైనటువంటి వాళ్ళకి పాత్రదానం చేయాలి. ఇప్పుడు ఇతనికి ఒక 10 మంది 10 పళ్ళాలు ఇచ్చారనుకుందాం. ఏం చేస్తాడు అతను? 9 పళ్ళాలు అమ్మేస్తాడు, ఆ డబ్బు తీసుకొచ్చి ఇంట్లోనే వాడుకుంటాడు, కాదని నేను అన్ను. కానీ ఇంకొక అతనికి ఏముంది, ఇప్పుడు ఆ పళ్ళేమే అవసరం అవుతుంది. తినడానికి అవసరం కావచ్చు, వండుకోవటానికి అవసరం కావచ్చు, వాడుకోవటానికి అవసరం కావచ్చు. అది ఎవరికైతే బాగా బీదరికంలో ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళని చూసి, మన చుట్టూ ఉన్న వాళ్ళే ఉంటారు, ఎక్కడి నుంచో ఉండరు, మనం గాల వేసి వెతకక్కర్లా, చుట్టూ ఉన్న వాళ్ళని చూసి అటువంటి పాత్రదానం మొట్టమొదటి విషయం అది. నువ్వు మనం అవసరమైన వాళ్ళకి ఇస్తే ఎంత పుణ్యమో, అనవసరమైన వాళ్ళకి ఇస్తే అది పాపం అని కూడా పెద్దవాళ్ళు చెప్తారు. అపాత్రదానం అంటారు అది. కాబట్టి ఎవరికైతే అవసరమో అది చేయాలి. మొట్టమొదట అది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈ మాసంలో మనకి ముఖ్యంగా ఈ ఏకాదశికి పుత్రదాయ ఏకాదశి లేదా లలిత ఏకాదశి అంటారు కదా. ఆ రోజున గొడుగు దానం ఇవ్వమంటారు. మహాజిత్తు అనేటటువంటి రాజుకి సంతానం లేకపోతే ఆయన, ఇది పద్మపురాణంలో, ఆయనకి తర్వాత ఈ ఏకాదశి వ్రతం చేసి ఆయన ఈ గొడుగు దానం ఇచ్చాడట. అందుకని చెప్పి అతనికి పుత్ర సంతానం కలిగి, అందుకని దానికి పుత్రదా అంటే ఇచ్చేది అని అర్థం. పుత్రదా ఏకాదశి అనేటటువంటి పేరు వచ్చింది ఈ మాసంలో వచ్చేటటువంటిది. సరే, ఇంకా ఈ మాసంలో ఇంకేమైనా దానాలు ఇవ్వాలా అని అంటే, మనకి శక్తి ఏది ఉంటే అది ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. అయితే ఇక్కడ ఎవలు దానం ఇవ్వమంటారు ఈ మాసంలో. ఎవలు అంటే ఎవలు అంటే చూడటానికి ఎలా ఉంటాయి అంటే, ఎవలు గోధుమల్లాగా ఉంటాయి. మనం కనిపెట్టడం కష్టం, ఏవి గోధుమలో ఏవి ఎవలో అనేటటువంటిది చిన్న తేడా ఉంటుంది. అంటే అవి తినేవేనమ్మా? తినచ్చు. ఎవరు దానంగా ఇస్తారు. ఆ ఎవరిని దాదాపుగా ఏంటంటే శ్రాద్ధ కర్మలకు కూడా వాడుతూ ఉంటారు. అక్కడ ఒక మంత్రం వస్తుంది, ఆ మంత్ర క్రమంలో కూడా ఆ ఎవరిని వాళ్ళకి నల్ల నువ్వులు ఎలా వాడతారో దీన్ని కూడా వాడతారు. అయితే ఇవాళ దానం ఇస్తామంటే తీసుకునేవాళ్ళు కూడా లేరు. ఏమండి, చీర పెడుతున్నారా? నాకు చీర వద్దండి, నా దగ్గర అట్లాంటి చీర ఉందండి. పంచె పెడుతున్నారు, నా దగ్గర అట్లాంటి పంచే ఉందండి. ఒక ప్లేట్ ఇస్తున్నారు, నాకు వద్దండి. అంటే దీని అర్థం ఏమిటి? వాళ్ళకి వస్తు రూపంగా వద్దు, ఏ రూపంగా కావాలి? ధన రూపంగా కావాలి. ధన రూపంగా ఇస్తే ఏంటి, వాళ్ళకి ఏది అవసరమో అది కొనుక్కుంటారు, అది తప్పేం లేదు. వాళ్ళకి ఏది అవసరమో అది. ఇప్పుడు ఆయన దగ్గర 4 పంచెలు ఉన్నాయి, ఆమె దగ్గర 4 చీరలు ఉన్నాయి. ఇంకా తీసుకెళ్లి బీరువా తొక్కి పెట్టి ఏం చేస్తుంది ఆవిడ గాని ఆయన గాని? ఏం చేయలేరు కదా. అదే డబ్బు రూపంగా ఇచ్చారనుకోండి, ఇస్తే వాళ్ళకి ఏదో పిల్లలకి ఫీజులు కట్టుకుంటారో, లేకపోతే వాళ్ళ ఇంట్లో కావాల్సినటువంటి సామాగ్రి కొనుక్కొని తింటారో, ఏం చేస్తారో అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ విషయం, అంతే కదా. అందుకని వీలైనంత వరకు ధన రూపంలో ఇస్తే మంచిది అని వాళ్ళ పెద్దలు మనకు సూచించేటటువంటి మాట కూడా అదే. మీరు ఇచ్చేది ఇవ్వదలుచుకుంది ఎంత శక్తి ఉందో అంత,
100 కానీ 1000 కానీ 1,00,000 కానీ ఎంత ఇస్తారో అంత మీరు ధన రూపంలో ఇవ్వండి, అది కాస్త పాత్రదానంగా ఇవ్వండి, అపాత్రదానం చేయొద్దు అని. అయితే మనకి దానం అనగానే దీపానికి కానీ స్నానానికి కానీ దానానికి కానీ కార్తీక మాసంలోనే విశేషంగా చెప్తారు. కానీ ఈ మాసంలో చేస్తే కూడాను మనకి 1000 రెట్ల ఫలితం వస్తుందని చెప్తారు. ఏది చేసిన అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం చేసేటటువంటిది. ఆమె కృపకు మనం పాత్రులు కావాలి అంటే అనేక దారులు ఉంటాయి కదా. ఇప్పుడు అమీర్పేట వెళ్ళాలి ఇక్కడి నుంచి అంటే అనేక దారులు ఉన్నాయి కదా. మూలం అమీర్పేట, అక్కడ మనం అమ్మవారిని దర్శించాలి, అమ్మవారి కృపకు పాత్రలు కావాలి అంటే అనేక దారులు. అట్లాగే మనకు చేతనైన దారులు ఏవైతే ఉన్నాయో ఆ దారులన్నిట్లలో నుంచి వెళితే ఆ తల్లిని తొందరగా చేరుకోవచ్చు అని మన పెద్దవాళ్ళు కొన్ని ఇలాంటి చిన్న చిన్నవన్నీ ఇవ్వండర్రా అని చెప్పారు. ముఖ్యంగా ఈ విధంగా దానం ఇవ్వటం. తర్వాత వాయినాలు ఇస్తాను చూసారా ఆడవాళ్ళకి, అది ముఖ్యంగా చెప్పారు ఈ మాసంలో. ఈ వాయినాలు ఇచ్చేటటువంటి మంగళగౌరి వ్రతం చేస్తారు చూసారా. మంగళగౌరి వ్రతానికైతే అది వాయిద్యం ఉన్నటువంటి వాళ్ళు 5 సంవత్సరాలు చేస్తారు. కొంతమందికి ఏంటంటే కొన్ని జిల్లాల్లో పెరుగుతారు. మొదటి సంవత్సరం 5, 2, 10, 15, 20, 25 మంది ముత్తైదు. కొంతమందికి పెరగరు, మాకైతే పెరగరు. మొదటి సంవత్సరం 5, 2 5, 3 5, 4 5, 5వ సంవత్సరం కూడా 5గురే ఉంటారు అనమాట. అప్పుడు ఆ వాయినాలు ఇచ్చేటటువంటిది కూడా మనం బాగుండాలి, పసుపు కుంకాలతో ఉండాలన్న దృష్టితోనే దాంట్లో పసుపు కుంకుమ, అదే విధంగా చలివిడి పెడతారు. కడుపు చలువ కోసమని చలివిడి పెడతారు. ఆడవాళ్ళకి గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి, బలంగా ఉండాలి కదా. ఎందుకంటే వీళ్ళకి వీక్ గా ఉందంటే గురుగ్రహం కుటుంబం అంతటికి కూడా బలహీనంగా ఉంటుందని చెప్తారు. ముందుగా తల్లికి ఉన్నటువంటి ఆ గ్రహ ప్రభావం వల్ల బిడ్డల మీద పడుతుంది అని చెప్తారు. ఎందుకంటే నాకు ఈ మధ్యనే నాకు గురుగ్రహం తక్కువగా ఉందంటే మా గురువు గారు చెప్పారు, నీ దాని వల్ల నీ కూతురు కూడా ఇబ్బంది పడుతుందమ్మా అని చెప్పారు. అందుకని కుటుంబం అంతా బాగుండాలంటే ఆడవాళ్ళు బాగుండాలి, గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి. అందుకని ఏం చేస్తారు, శనగలు ఇవ్వమంటారు. అది మంగళవారానికైనా శుక్రవారానికైనా కూడాను. చూడండి ఆడపిల్ల మెచ్యూర్ అయితే కూడా రజస్సులు అయితే కూడా అందుకనే శనగలు ఎక్కువగా పేరంటం చేసి ఇచ్చే కారణం కూడా అదే అన్నమాట. ఈ విధంగా మనం అమ్మవారికి సమర్పించుకునేటటువంటి దాంట్లో వాయనాలు అంటే మన ఇంటికి వచ్చి ముత్తైదువులు వాళ్ళు అమ్మవారి రూపమే. ఆ పేరేంటి, ఈ మాసం అంతా మనం ఏమనుకుంటాం, మంగళగౌరి అంటాము, వరలక్ష్మి అంటాము. మరి అష్టలక్ష్ముల్లో మరి వరలక్ష్మి లేదు కదా అంటే వర అని అంటే శ్రేష్టమైనది, ఎన్నుకోబడినది అని చెప్తారు. ఎందుకు నీకే కోరిక కావాలంటే అది తీరుస్తా, నీ మనసులో కోరిక ఇదని చెప్పకు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి ఇట్లా ఒక్కొక్క లక్ష్మీలు ఉన్నాను కదా, మరి నీకు ఏది కావాలి అంటే ఈ ఒక్కటే తీర్చండి, నేను నీకు ఎన్ని కావాలో అన్ని తీరుస్తా. సంతాన లక్ష్మి ఉందనుకోమ్మా, ఒక్క సంతానంకి మాత్రమే పూజ చేస్తే సంతానం వరకే, ధనం అంటే ధనం వరకే, ధాన్యం అంటే ధాన్యం వరకే. అలా కాకుండా నేను వరలక్ష్మి రూపంలో వస్తాను అని చెప్పి ఆవిడ చూడండి రాజ్యలక్ష్మిగా కూడా వస్తుంది. అంటే ఉదాహరణకి ఒకప్పుడైతే రాజ్యాలు ఉండేవి కాబట్టి రాజుగారికి ఆ రాజ్యలక్ష్మి రూపంలో వరిస్తుంది. ఆ రాజుగారు బాగా ఉన్నారనుకోండి, ప్రజల్ని చూస్తూ ఆయన్నే మళ్ళా రాజుని చేస్తుంది. ఆయన ఏదన్నా కనుక సక్రమంగా చేయకపోతే ఆయన్ని పక్కకు తొప్పేసి ఆ పక్కకు తొలగిచ్చేసి ఆ స్థానంలో ఇంకొకళ్ళని కూర్చోబెడుతుంది. ఇవాళ మనం ఏమనుకోవాలి, మంత్రులు వాళ్ళ స్థానంలో వాడు ఖచ్చితంగా న్యాయం చేశారు అంటే వాళ్ళని అక్కడే ఉంచుతుంది. ఏదన్నా అన్యాయం జరిగింది అంటే వాళ్ళని పక్కకు తెప్పేసి ఇంకోళ్ళని కూర్చోబెడుతుంది. ఆమె రాజ్యలక్ష్మి కదా మరి. అందుకని ఈ వరాలు ఏది కావాలంటే అది ఇస్తాను అంటే ఉదాహరణకి ఇది ఒకటి చెప్పాను నేను. ఈ విధంగా వరలక్ష్మిగా మనం ఏం కోరుకున్నా ఖచ్చితంగా అమ్మవారు అనుగ్రహిస్తారు. అన్ని వరాలని మూట కట్టుకొని తీసుకొని వచ్చింది మన ఇంటికి. అందుకనే దానం కూడా చాలా ముఖ్యం, చాలా చాలా ముఖ్యమైనటువంటిదే దానము. అంటే ఆడవాళ్ళకైతే ఈ విధంగా చేస్తాము, మగవాళ్ళకైతే ఆ విధంగా చేస్తాము. లేదండి మేము దంపతులకు ఇవ్వదలుచుకున్నాము అని అంటే ఎవరో ఒకళ్ళని దంపతులను పిలిచి ఇవ్వటం. ఇచ్చేటప్పుడు మటుకు ముఖ్యమైనటువంటిది పాత్రదానం అనేది మన మనసులో గుర్తు పెట్టుకొని ఇవ్వటం అన్నది ముఖ్యం. మన శక్తానుసారం ఏదైనా సరే ఇవ్వచ్చు, వస్త్రాలు ఇవ్వచ్చు, లేదండి కాస్త ధాన్యం ఇవ్వచ్చు, లేదు వాళ్ళ పిల్లలు చదువు నిమిత్తమే ఎంతో కొంత రుసుము ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఇలా ఏదైనా చక్కగా వివరించారమ్మా. నమస్కారం.